అందరికీ నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీర విధేయ ఎమ్మెల్సీ అనంతబాబు అదేనండి, సొంత డ్రైవర్నే చంపి డోర్ డెలివరీ చేసినటువంటి ఘనుడు, ఈ రాష్ట్ర ప్రజలకు ఒక గొప్ప సందేశాన్ని అందించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాట యోధుడు, మర్డర్ చేసి డోర్ డెలివరీ కూడా చేయొచ్చు అనేటువంటి సందేశాన్ని గొప్పగా తెలియజేసినటువంటి అనంతబాబు మరొక మారు అరెస్ట్ అయ్యారు. అసలు ఈ పూర్తి ఉదాంతంలో ఆనాడు జరిగినటువంటి పరిస్థితులు ఏంటి, ఈరోజు అనంతబాబుని ఎందుకు అరెస్ట్ చేశారనేటువంటి అంశాల గురించి కొంత క్షుణ్ణంగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేస్తే, పోలీస్ రికార్డుల ప్రకారం అనంతబాబుకి డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం 50,000 రూపాయలు అప్పు ఉన్నట్లు, ఆ అప్పును తీర్చకపోవడంతో వారిద్దరి మధ్య వాగ్వాదం ఏర్పడడం, ఆ సందర్భంలో ఆ గొడవ కాస్త చిలికి గాలివానగా ఏర్పడి అనంతబాబు ఆయన నట్టడంతో ఆయనకు దెబ్బ తగిలి మరణించారు. ఇక మరణంలో ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితిలో అనంతబాబు గొప్పవాడు కదా, పాపం వీధి సుబ్రహ్మణ్యం కుటుంబం అంబులెన్స్ ఖర్చులు ఎందుకు, పాపం వాళ్ళకు వాహనాలు ఉన్నాయో లేదో ఆయనని ఎందుకు ఇబ్బంది పెట్టాలని అనంతబాబు ఆయన సతీమణి ఇరువురు కలిసి పండ్లు, జొమాటో వాళ్ళు, స్విగ్గీ వాళ్ళు ఏ విధంగా అయితే డోర్ డెలివరీ చేస్తారో వీధి సుబ్రహ్మణ్యాన్ని డోర్ డెలివరీ చేశాడు. అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. మరి ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వీర విధేయుడు, జగన్మోహన్ రెడ్డి గారికి లెఫ్ట్ రైటు. ఆ ప్రాంతంలో అనంతబాబు ఎంత చెబితే అంత. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉండుంటే అనంతబాబు మంత్రి కూడా అయి ఉండేవాడనేటువంటి ప్రచారం కూడా ఉంది. అంటే దానికి బట్టి ఆయన ప్రాబల్యం ఎంత ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన ఎంత గట్టి నాయకుడో మనందరికీ అర్థమవుతుంది. మరి అలాంటి సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే హత్య జరిగింది కదా, మరి అనంతబాబుని అరెస్ట్ చేసేటువంటి ధైర్యం పోలీసులు చేస్తారా? నిజంగా అదే జరిగింది. వాదోపవాదాల మధ్య కోర్టు ఆదేశాలతో చేసేదేమీ లేక ఒక వీఐపీని, ఒక ముఖ్యమంత్రిని ఏ విధంగా విజిట్కి తీసుకువెళ్తారో ఆ విధంగా అనంతబాబుకి ముందు వెనక పోలీస్ బందోబస్తుతో పోలీస్ ఎస్కాట్ని ఏర్పాటు చేసి ఆయన వాహనంలో అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించడం, అక్కడి నుంచి కోర్టుకు తరలించడం, ఆ తర్వాత అండర్ ట్రయల్ ఖైదీగా 1, 2, 3 నెలల పాటు లోపల ఉండి జైలు నుంచి బయటకు వచ్చేటువంటి తరుణంలో స్వాతంత్ర సమరయోధుడు ఏ విధంగా అయితే బయటికి వస్తాడో, ఈ దేశం కోసం, ఈ దేశ స్వాతంత్ర్యం కోసం, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురోగతి కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి పదంలో నడిపించడం కోసం కష్టించి శ్రమించి పోరాటం చేసి జైలుకు వెళ్ళి వస్తున్నటువంటి వ్యక్తిని ఏ విధంగా అయితే స్వాగతం పలుతారో ఆ విధంగా అనంతబాబుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు జయజయధ్వానాల మధ్య పూలను జల్లి హారతులు పట్టి డ్రమ్స్తో, నృత్యాలతో, కళాకాండాలతో స్వాగతం పలికినటువంటి పరిస్థితులు అందరికీ తెలుసు. ఆ కేసుని పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నీరుగార్చేసి అనంతబాబుకు వ్యతిరేకంగా ఉన్నటువంటి సాక్ష్యాలన్నిటినీ కూడా తారుమారు చేసేసి అనంతబాబుకి వ్యతిరేకంగా ఉన్నటువంటి సాక్షులను కూడా భయభ్రాంతులకు గురి చేసి ఎక్కువ రోజులు ఆధారాలు నిలవకుండా బెయిల్తో బయటకు వచ్చే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యంత్రాంగం ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారు పనిచేసినటువంటి అంశం ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అలాంటి నీచ చరిత్ర, అలాంటి హత్యా రాజకీయాలు కలిగినటువంటి చరిత్రలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెంబర్ 1 స్థానంలో ఉంటుందనేది కూడా ఈ రాష్ట్ర ప్రజలందరికీ విదితమే. అలాంటి అనంతబాబుని ఆంధ్రప్రదేశ్ పోలీసులు మరోమారు వీధి సుబ్రహ్మణ్యం, అదే డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసులో మరోమారు అరెస్ట్ చేశారు. ప్రధానంగా ఆరోపిస్తున్న ఆరోపణలు ఏంటంటే, ఈ మహానుభావుడు ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని భావిస్తున్నాడో ఏమో తెలియదు, కానీ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధానంగా ఉన్నటువంటి సాక్షులను బెదిరించడం, వారిని ప్రలోభాలకు గురి చేయడం, నేను చెప్పినట్లు చేయకపోతే మిమ్మల్ని చంపేస్తాను, నేను చెప్పినట్లు వినకపోతే మీ సంగతి చూస్తాను, రాబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే, 3 సంవత్సరాల్లో మీ అందరి అంతు చూస్తాను, కాబట్టి నాకు ఎవరు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పినా వాళ్ళందరి సంగతి చూస్తానని ఈ మహానుభావుడు, ఈ స్వాతంత్ర సమర యోధుడు, ఈ హత్యా రాజకీయాలకు బాసు, ఈ డోర్ డెలివరీ డాన్ అందరినీ బెదిరింపులకు గురి చేస్తూ ఉన్నాడంట, అందరినీ వార్నింగ్లు ఇస్తూ ఉన్నాడంట. అలాంటి అనంతబాబు, అయ్యా నీకెందుకు ఈ బెదిరింపులు, నీకెందుకు ఈ ఇబ్బంది, ఎందుకు అంత ఎండలో ఇబ్బంది పడతావు, ప్రశాంతంగా స్వేద తీరుదూరా, ఈ ఎండాకాలం పూర్తయ్యేంత వరకు కమ్మగా జైల్లో బ్యారెక్స్ అన్నీ ఖాళీగా ఉన్నాయని పాపం అన్నగారిని మళ్ళీ తిరిగి తీసుకువెళ్ళి ఇప్పటికే న్యాయస్థానం ముందు హాజరుపరచడం కూడా జరిగింది. ఈరోజు కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వ హయాంలో
ఎవరైతే అధికారాన్ని అడ్డం పెట్టుకొని సామాన్య ప్రజలను వేధింపులకు గురి చేసి సామాన్య ప్రజలను హింసించి వారి ప్రాణాలను తీశారో వారందరినీ కూడా ఒక్కొక్కరిని గుర్తిస్తూ వారిని కటకటాలకు పంపించేటువంటి కార్యాన్ని మొదలుపెట్టింది. ఎవరు చట్టానికి అతీతులు కారు. ఈరోజు మనకు అధికారం ఉంది కదా, అధికారంలో ఉండి ఏది చేసినా సాగిపోతుంది కదా అంటే ఎల్లకాలం నువ్వే అధికారంలోకి ఉండవు. అధికారం ఎవరికి శాశ్వతం కాదు, ఆ కుర్చీ ఎవరికి పర్మినెంట్ కాదు. ఈరోజు నువ్వు రాజు అయితే మరోనాడు మరొకడు రాజు అవుతాడు. ఈరోజు నీది పెత్తనం అయితే మరోనాడు మరొకరిది పెత్తనం అవుతుంది. అధికారం ఉన్నప్పుడు, మన చేతిలో పవర్ ఉన్నప్పుడు చేతనైతే 10 మంది ప్రజల జీవితాలు మార్చడానికి ప్రయత్నం చేయాలి, రాష్ట్ర పురోగతికి కృషి చేయాలి, రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాలి తప్ప నేను మగాణ్ణి, నేను డాన్ని, నేను చేసిందే చట్టం, నేను చేసిందే రాజ్యం, నేనే రాజుని, నేనే మంత్రిని అనే తరహాలో ఎవరిని పడితే వాడిని చంపుతా, ఎవరిని పడితే వాడిని హింసిస్తా, ఎవరిని పడితే వాడిని లేపేస్తానంటే కాలం అన్నిటికీ సమాధానం చెబుతుందనే దానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ. ఆనాడు అధికారం ఉంది కాబట్టి కేసు నుంచి, జైలు నుంచి అనంతబాబు తప్పించుకొని ఉండుండొచ్చు. కానీ ఈరోజు ఏం జరిగింది? ఈరోజు అనంతబాబు తప్పించుకోగలిగాడా? చట్టం నుంచి తప్పించుకోగలిగాడా? కొంచెం సమయం పడుతుందేమో, కొంతకాలం తీసుకోవచ్చేమో. మనం చేసినటువంటి కార్యానికి, మనం చేసినటువంటి కర్మలకు ప్రతిఫలం అనుభవించవలసిందే. దాని నుంచి ఎవరం తప్పించుకోలేము. నువ్వు ఎంతటి వాడివైనా సరే, ఈ రాజ్యాన్ని, ఈ దేశాన్ని ఏలేటువంటి మహారాజు అయినా సరే కాలం అన్నిటికీ సమాధానం చెబుతుంది అనంతబాబు. అసలు విషయం 50,000 రూపాయల కోసం హత్య జరిగిందంటే ఎవరైనా నమ్ముతాడా? ఎవరైనా నమ్ముతారా? చెప్పండి మీరే. ఇది సరైనటువంటిది కాదు. దీంట్లో లోతైన అంశం మరేదో ఉన్నది. అది ఈ రాష్ట్ర ప్రజలకు తెలియదు. ఈ రాష్ట్ర ప్రజలకు ఈ హత్యకు గల కారణాలేంటో తెలియజేయాల్సినటువంటి అవసరం కూడా ఈరోజు ఆయన మీద లోతైన విచారణ జరిపి వాస్తవాలను కూడా ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఈరోజు పోలీస్ శాఖ వారి మీద ఉన్నది. ఈ మహానుభావులందరూ కూడా ఆనాడు పోలీసుల మీద తొడలు కొట్టి పోలీసులను బెదిరింపులకు గురి చేసిన వాళ్లే. ఇలాంటి వారి మీద పోలీస్ స్టైల్లో మాట్లాడి, పోలీస్ స్టైల్లో విచారణ జరిపితే తప్పకుండా వాస్తవాలు వస్తాయి. కాబట్టి అనంతబాబు తీరు ఏదైతే ఉన్నదో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సైకో మూకలకు ఒక గట్టి గుణపాఠం. ఈరోజు తొడలు కొడుతూ 3 సంవత్సరాల్లో అధికారంలోకి వస్తాం, వీళ్ళ సంగతి చూస్తాం, వాళ్ళ సంగతి చూస్తాం, ఎవరి సంగతి ఎవడు చూడడు. డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యానికి సంబంధించినటువంటి వ్యవహారంలో అనంతబాబుని కఠినంగా శిక్షించాల్సినటువంటి బాధ్యత కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం మీద ఉన్నది. అలానే వారి కుటుంబానికి ఇప్పటికే కూటమి ప్రభుత్వం చేదోడు వాదోడుగా నిలిచి అన్ని విధాలుగా వారికి భరోసా కల్పిస్తూ ఉంది. వారి యొక్క కుటుంబ ఆర్థిక స్థితిగతుల నుంచి బయటకు తీసుకురావడానికి కూడా కూటమి ప్రభుత్వం శ్రమిస్తూ ఉన్నది. కూటమి ప్రభుత్వం ఎన్ని కార్యాలు చేసినా, ఏం చేసినా వీధి సుబ్రహ్మణ్యానికి న్యాయం చేయాలంటే అనంతబాబుకి కఠినమైనటువంటి శిక్ష పడే విధంగా విచారణ వేగవంతం చేయాల్సినటువంటి అవసరం ఉన్నదనేది ఈ రాష్ట్ర ప్రజలందరూ భావిస్తూ ఉన్నారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని పొట్టన పెట్టుకున్నటువంటి అనంతబాబుని కఠినంగా శిక్షించాలని నేను విజ్ఞప్తిని చేస్తూ ఉన్నాను. జై భీమ్, జై భారత్, జై హింద్.